రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యా సంస్థ తరగతులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పెట్రోలియం, సహజ వాయువు రంగంలో విస్తృతమైన అవకాశాలు విద్యార్థులు అందిపుచ్చుకునేలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ కోర్సులను రూపొందించారు. ఐఐటి ఖరగ్పూర్ దీనికి మెంటార్ సంస్థగా వ్యవహరించనుంది. మొత్తం 2 శాఖల్లో 100 మంది విద్యార్థులను ఐఐటి అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేశారు. సంస్థకు విద్యా సలహాదారు ఆచార్య ప్రసాద్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన జాతీయ సంస్థలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఈ సంస్థ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైంది. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తొలి తరగతుల్ని ఆగస్టు 1 నుంచి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు ప్రత్యేకంగా తరగతి గదుల్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల భవనంలో సిద్ధం చేశారు. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఈ సంస్థకి సలహాదారుగా ఉన్న డాక్టర్ ప్రసాద్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ప్రసాద్ గారు, ఈ సంస్థ ఏర్పాటులో ఏ రకంగా ఉంది, అలాగే 1వ తారీఖు నుండి తరగతులు ఏ రకంగా ప్రారంభించనున్నారు? ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అనే సంస్థని స్థాపించాలని ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనుకున్న తర్వాత చాలా త్వరితగతిని దీనికి కార్యక్రమాలను చేసి మొట్టమొదటిసారిగా ఐఐటి గౌహతి జేఈ అడ్వాన్స్ ప్రోగ్రాం వాళ్ళతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. మనకి జే అడ్వాన్స్ లిస్ట్ ఇచ్చేందుకు, ర్యాంకుల లిస్ట్ ఎందుకు, ఇవన్నందుకు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీతో ఒక ఎంఓయూ చేసుకుని ఇక్కడ మొదలు పెట్టడానికి మనకి చాలా సమయం పడుతుంది కాబట్టి కొత్త సొంత వసతులు రావడానికి వీరి వసతులు వాడుకునే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ వారితో ఒక అవగాహన చేసుకుని అది కూడా ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఆ సైన్కి అనుగుణంగానే ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి 2nd ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. దీనిలో 7 రూములు వారు మాకు ఇచ్చారు. తర్వాత ఇదే పద్ధతిలో ఐఐటి ఖరగ్పూర్ మెంటరింగ్ ఇన్స్టిట్యూటు కింద దీన్ని పెట్టడం జరిగింది. ఎందువల్లంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా ఐఐటి మోడల్లో రావాలి అనుకున్నప్పుడు దానికి ఎప్పుడు కూడా ఒక ఐఐటి మెంటరింగ్ ఇన్స్టిట్యూట్ పెడతారు. ఉదాహరణకు ఐఐటి తిరుపతికి ఐఐటి చెన్నైని పెట్టారు. అలాగే దీన్ని ఇట్లా ఐఐటి ఖరగ్పూర్ని పెట్టారు. సో వారితో కూడా ఎంఓయూ చేయటం జరిగింది. సొంత వసతులు అన్నీ వచ్చే వరకు, అలాగే సొంత ఫ్యాకల్టీ మాకు డెవలప్ అయ్యే వరకు, సొంత కరికులం అంతకు మేము ఏర్పాటు చేసుకునే వరకు వారు మాకు సలహాలు, సంప్రదింపులు, సహాయం అన్నీ చేస్తారు. ఆ సహాయంలో భాగంగానే ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ ప్రొఫెసర్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారు మాతో పాటు ఈ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే అంతకుముందు సిలబస్ ఫ్రేమింగ్ ఆల్రెడీ వాళ్ళతో డిస్కస్ చేసి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ సిలబస్కి సంబంధించి కానీ, ఇంటేక్కి సంబంధించి కానీ ఏ రకమైన ఎంతమందిని తీసుకుంటున్నారు, అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులకు మీరు కల్పిస్తున్న సదుపాయాలు ఏంటి? ఇప్పుడు సిలబస్ సంబంధించి ఒక అడ్వైజరీ కౌన్సిల్ కూడా వేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి ఒక 8 ఆయిల్ ఆర్గనైజేషన్స్ కలిసి ఒక సొసైటీ కింద ఫార్మ్ అయ్యి దీన్ని ఫ్లోట్ చేసింది. సో అదొక బోర్డు, ఆ ఐఐపి బోర్డు అంటాం. దాని తర్వాత అడ్వైజరీ కౌన్సిల్ అనే పేరుతో డిఫరెంట్ ఐఐటి ప్రొఫెసర్స్ ప్లస్ రిటైర్డ్ సీనియర్ ఆయిల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్లో చేసిన మేజర్గా ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు, జిఎంలు, సిఎండీలు లాంటి వారు కూడా కలిపి ఒక అడ్వైజరీ కమిటీ. ఆ అడ్వైజరీ కమిటీలో అంతా డిస్కస్ చేసి సిలబస్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇయర్ కావాల్సిందంతా చేసాం. దానిలో ట్రెడిషనల్గా ఉన్నదే కాకుండా ట్రెడిషనల్ దాటి ఇంకా కొన్ని ముఖ్యమైన సిలబస్లు లైక్ ఎర్త్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రాబబ్లీ మొత్తం ఫస్ట్ టైం అనుకోవచ్చు. అలాంటి సబ్జెక్టులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే ఈ సంస్థకి పర్మనెంట్ శాశ్వత భవనాల కోసం స్థలం కేటాయించింది. వాటికి సంబంధించిన నిధుల విడుదల కానీ, లేదంటే ఆ శాశ్వత భవనాలు ఎప్పటిలోగా మీరు ప్రారంభించే అవకాశం ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 200 ఎకరాలు మాకు ఇచ్చినట్టుగా ఆర్డర్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ 200 ఎకరాలే కాకుండా ఇంకా వారు కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్కి కూడా వారు దీనికి సహకరిస్తున్నారు. సో దానికి కావాల్సిన ఈ ప్లాను, ఈ ఎస్టిమేషన్ అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. ఆ ఎస్టిమేషన్ అవన్నీ తీసుకున్న తర్వాత దాని ప్రకారం పూర్తి చేస్తే వాళ్ళని అప్పుడు ఇక మేము అక్కడికి వెళ్దామని చూస్తున్నాం. పంచస్థాయి సౌకర్యాలు కల్పనలో కూడాను తాము అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తాము, వారి మీద పూర్తి స్థాయిలో శ్రద్ధ పెడతామని చెప్తున్నారు. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.